రేయ్ లేగు, రేయ్ నిన్నేరా, లేగరా రేయ్ లే. అబ్బా ఉండు బాసు. ఒరేయ్ టైం 9 అవుతుంది, లేవరా. మేడం 10 గంటలకు కదా వైన్ షాప్ తీసేది, గంట పడుకుంటా. వైన్ షాప్ అంటున్నాడు ఏంటి వీడు? రేయ్ లేగరా. అబ్బా ఏంటి బాసు? రేయ్ నువ్వు మందు తాగావా? మేడం కొడతారేంటి? కొట్టడం కాదురా, చంపేయాలి నిన్ను. రేయ్ నువ్వు తాగిన విషయం మా పల్లవి వదినకి తెలిసిందంటే ఆవిడి కాదు, నేనే నిన్ను తీసుకెళ్లి బయటికి గంటేస్తా. తాగింది ఎవరో చూడలేదులే బాసు, డోంట్ వరీ. సరే సరే, ముందు ఫ్రెష్ అయ్యిరా. అందరితో మాట్లాడి ఇవాళే ఉషా నీకిచ్చి పంపించేస్తాం. అవును మేడం, ఉషాని తీసుకెళ్లి నేనేం చేసుకోవాలి? లవ్ స్టోరీయా? ఎవరు లవ్ స్టోరీ? మేమిద్దరం ప్రేమించుకున్నామా? ఆ అమ్మాయిని చూడటం ఇదే ఫస్ట్ టైం బాసు. ఒకరు మనకి ఈ పని పురమాయించారు. డబ్బులు వస్తాయి, పిల్ల కూడా బానే ఉంది కదా, ఇది కూడా వస్తుంది కదా అని చెప్పేసి కమిట్ అయిపోయాను. రే, నువ్వు తాగి మాట్లాడావు కదా, నువ్వే కదా? ప్రేమ లేదు ఏమీ లేదంటే ఉషా చెప్పినట్టు నువ్వు మోసగాడివి కదా? అయ్యయ్యో మీరు భలేవారండి, అది మాట్లాడింది నేను కాదండి. అవును, నువ్వు మాట్లాడలేదు, మేమే నీతో మాట్లాడించాం. ఏంటి పల్లవి ఇదంతా? చెప్తానండి. రాత్రి ఏం జరిగిందంటే, అక్షిత చందు కలిసి ఆడిన డ్రామాకి రివర్స్ డ్రామా నేను ఆడతాను. ఆ దొంగ బార్ నుంచి ఉషని నేను కాపాడతాను. వదినా, ఇదిగో మందు బాటిల్ తెమ్మన్నావు కదా, తెచ్చాను. పల్లవి, అసలు వాడికి మందు అలవాటు ఉందో లేదో తెలియదు కదే. ఖచ్చితంగా ఉంటుంది బామ్మగారు. వాడి మొహం, వాడి కళ్ళు చూస్తుంటే తెలియట్లేదా మీకు? ఇప్పుడు వాడితో ఎలాగో అలా చంటి మందు తాగిస్తాడు. ఆ మందులో ఉన్నప్పుడు నిజాలన్నీ మెల్లగా కక్కిస్తాడు. చంటి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నేను చూసుకుంటాను కదా వదినా. ఉమ్. అబ్బా క్యాష్ అయితే వచ్చింది కానీ బయటికి వెళ్ళడానికి లేదే, మందు కొట్టడానికి లేదు. భగవంతుడా, ఏ తాగుబోతుకి ఇలాంటి శిక్ష వేయకయ్యా స్వామి. తెల్లారే వరకు ఉషా నా దగ్గరికి రాదు, నేను ఉషా ముందుకు వెళ్ళను కదా బాసు. పైగా నువ్వేమో కంపెనీ ఇవ్వమని అడిగావు. మీ ఇంట్లో ఉంటూ, మీ ఇంట్లో స్టే చేస్తూ ఉషాని నన్ను కలపాలని మీరందరూ చూస్తున్నారు. ఇంత మంచివాళ్ళైన మీ కోరిక కాదంటే దేవుడు నా ముక్కు కోసేస్తాడేమో. అందుకే వేసేస్తున్నాను బాసు. భలే వాడివి బ్రదర్, నువ్వు ఈ మాత్రం కోఆపరేట్ చేయాలి కానీ ఫుల్ బాటిల్ తెప్పించేస్తా. ఏసై కానీ ఏసై.
బాసు అసలు ఉషని ఎలా ప్రేమించావు? ఎప్పుడు ప్రేమించావు? నీ లవ్ స్టోరీ ఏదో కొంచెం చెప్పొచ్చు కదా. లవ్ స్టోరీయా? ఎవరు లవ్ స్టోరీ? అదే ఉషా నువ్వు ప్రేమించుకున్నారు కదా. ఉషా నేను ప్రేమించుకున్నావా? ఆ అమ్మాయిని చూడడం ఇదే ఫస్ట్ టైం బాసు. అదేంటి ఫారిన్ లో లవ్ అన్నావు, ఫోటోలు అన్నావు, ఏవేవో అన్నావు. నువ్వు పిచ్చోళ్ళ ఉన్నావు బాసు. ఈ రోజుల్లో ఫోటోలు సృష్టించడం పెద్ద మ్యాటర్ ఏంటి? అయితే నువ్వు నిజంగా ఉషని ప్రేమించలేదా? మ్మ్హ్మ్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉషని ప్రేమించానని ఎందుకు మాట్లాడుతున్నావు? తనని తీసుకొని వెళ్ళాలని మరి ఎందుకు అనుకుంటున్నావు? ఇదిగో బాసు, నువ్వు ఎవ్వరికి చెప్పనంటే నీకు చెప్తాను. ఆ, చెప్పను, చెప్పు. నాకు ఒట్టి. ఒట్టు నేనెవ్వరికి చెప్పను. ప్రేమ లేదు, ఏమీ లేదు బాసు. ఒకరు మనకి ఈ పని పురమాయించారు, డబ్బులు ఇస్తా అన్నారు. డబ్బులు వస్తాయి, పిల్ల కూడా బాగానే ఉంది కదా, ఇది కూడా వస్తుంది కదా అని చెప్పేసి కమిట్ అయిపోయాను.